హైదరాబాద్ కోటి ఎస్బీఐ వద్ద కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఫైరింగ్కు పాల్పడ్డ నిందితులను గుర్తించారు పోలీసులు. కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకు వెళ్లారు ఇద్దరు నిందితులు. ఇద్దరిలో ఒకరు పాత నేరస్తుడిగా గుర్తించారు. సెల్ ఫోన్ పవర్ డంపింగ్ ద్వారా మొబైల్ నెంబర్ సేకరించారు పోలీసులు. 800కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ను విశ్లేషించారు. హైదరాబాద్ కోటి ఎస్బీఐ వద్ద కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఫైరింగ్కు పాల్పడ్డ నిందితులను గుర్తించారు పోలీసులు. కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకు వెళ్లారు ఇద్దరు నిందితులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ పైట్ల టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, ఏదైతే కోటిలో కాల్పులు జరిపి వ్యాపారవేత్తల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన సంబంధించి పోలీసులు 6-10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దాదాపు 800 పైచీలకు సెల్ ఫోన్ లో సీసీ కెమెరాలు కూడా పూర్తిగా పరిశీలించారు. అయితే ఆ ఎత్తుకెళ్లిన వాటిలో ఒకరు పాత నేరస్తులు ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ దొంగలు మాత్రం పోలీసులనే ముప్పతిప్పలు పెడుతుందని చెప్పవచ్చు. దాదాపు 24 గంటల పాటు సిటీలో ఉండిపోయారు. అంటే దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తమ దుస్తులు మార్చుకొని ఆ తర్వాత మరొక చోట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దుస్తులు మార్చుకొని ట్రైన్ లో వెళ్ళినట్టు ఒక నటించారు. కానీ 24 గంటల పాటు వాళ్ళు తమ లొకేషన్ మార్చుకుంటూ ఆటోలో తిరుగుతూ 24 గంటల తర్వాత నేరుగా వాళ్ళు అటు నార్త్ ఇండియా ట్రైన్ ఎక్కి వెళ్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే కాల్పులు జరిపింది ఒక పాత నేరస్తులు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని కోసం కూడా గాలిస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తుల కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటలు దాదాపు 3 రోజులు దాటినప్పుడు కూడా దొంగలు దొరకకపోవడంతో అటు రాజకీయ పక్షాలు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు రాజకీయ కోణంలో కూడా ఇప్పుడు ఆరోపణలు కూడా గుప్పు ఉంటున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి దొంగల్ని ఎలాగైనా కష్టంగా పట్టుకోవాలని కుదరనిస్తుందో పనిచేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.